2 నెలలుగా నీటి సమస్య ఉందని అధికారులకు చెబుతున్నా పట్టించుకోవటం లేదని కడప శివారు ఆజాద్ నగర్ వాసులు చెబుతున్నారు. బిందె నీళ్లు దొరకటం గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు ఇస్తున్నా తమకు అందటం లేదంటున్నారు. నీటి కోసం బిందెలు పట్టుకుని కిలోమీటర్ల మేర వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఇకనైనా సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము చాలా రోజుల నుంచి నీళ్లు లే, మోటార్లు వేస్తే రాలే, కుళాయిలకి రాలే. మిగతా వాళ్ళకి వచ్చేది మాకు తెలియదు. మాదికి మాత్రం మా కలర్ నీళ్లు రావడం లే. ఏం చేయాలి? ఏడన్నా వస్తే తెచ్చుకుంటున్నాము, లేకుంటే లే. ఎవరికి చెప్పినా కూడా పట్టించుకోవడం లే. వస్తాం చూసి వస్తాం అంటారు, అంతే. ఆజాద్ నగర్లో నీళ్లు చాలా ప్రాబ్లం, ఇబ్బంది. నీళ్లు రావడం లే, చాలా కష్టాలు పడుతున్నారు. 2 నెలల ముందు చాలా ప్రాబ్లం నీళ్లు. అంటే మీరు అధికారులకి ఏం చెప్పలేదా? చెప్పినా పట్టించుకునే నాదులు లేదు, ఎవరు పట్టించుకోవడం లే. ఏడ ఒక బిందె ఎత్తుకొచ్చుకుంటే దాంట్లోనే సర్దుకోవాలి. అది ఇక్కడ రావడం, చాలా దూరం నుండి తెచ్చుకోవాలా. బాడీ రూమ్ లో ఉన్నా నేను. సాయంత్రం పోసుకుంటే గీలే, దేనికి లే, చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళతో మాత్రం. ఏం నాది ఉండూరు కాదు, ఏమీ లేదు, తెలిసిన వాళ్ళు లే, ఏమీ లే. బిందె పిచ్చుకోవాలి, అక్కడ ఏడ నాటోళ్ళు పోయి తెచ్చుకోవాలా. నీళ్ళు రావటం లేదు, చాలా కష్టం పడుతున్నాను. ఎవరు చెప్తా కూడా పట్టించుకోవటం లేదు. నీళ్ళు ఎలాగ అల్లాడుతున్నారు. మేము అయితే 2 నెలల నుంచి ఎక్కడెక్కడ పోయి 2 బిందులు తెప్పి ఏం తెప్పిపోతుంది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. ట్యాంకీని తెప్పించుకుని అనుకుంటున్నారు వాళ్ళు, అది కూడా అనుకుంటాం లేదు. 2 నెలల నుంచి రావటం లేదు నీళ్ళు.